కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ పర్యవసనమో ఏమో గాని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సైతం యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సంఘ్ అధినేత మోహన్ భాగవత్ రేపు ముంబైలో 2000 మందికి పైగా విద్యార్థులతో సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా 100 నగరాలకు చెందిన వీరంతా 15-19 ఏళ్ల వారే కావడం విశేషం. నీట్ పేపర్ లీకేజీలు నిరసిస్తూ సీజేపీ ఢిల్లీ జంతర్ మంతర్లో చేసిన ఉద్యమ ఫలితంగా కేంద్ర విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యువతతో విభిన్నంగా వ్యవహరించాలని కొత్త తరం ప్రశ్నలు సంధిస్తోందని, వాటిని సహేతుక సమాధానాలు ఇవ్వాల్సి ఉందని నాడు వ్యాఖ్యానించిన భాగవత్ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడడానికి సిద్ధమయ్యారు. ఇండియన్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ 15వ వార్షిక ఛాంపియన్షిప్ సదస్సులో మోహన్ భాగవత్ ప్రసంగిస్తారు. ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర, భారతీయ పదం అన్న థీమ్తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో ఆయన సమావేశాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్వాగతించారు. అయితే ఈ చర్చలకు యువత నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.